నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 50 ఏళ్లకు పైగా సుదీర్ఘమైన సినీ ప్రస్థానంలో ఎన్నో హిట్లు, మరెన్నో సూపర్ హిట్లు, అంతకు మించిన బ్లాక్ బస్టర్లు, ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన దర్శకుల్లో ఆయన ఒకరు. సీనియర్ ఎన్టీఆర్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు, చిరంజీవి, మోహన్ బాబు, వెంకటేష్, నాగార్జున ఇలా అనేక మంది స్టార్ హీరోలకు కెరియర్లో మర్చిపోలేని చిత్రాల్ని ఆయన అందించారు. ఆ తర్వాత మహేష్ బాబు, అల్లు అర్జున్ తదితర స్టార్ హీరోలను కూడా చిత్రసీమకు పరిచయం చేశారు ఆయన. అంతేకాక ఎంతోమంది హీరోయిన్లను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకుల్లో రాఘవేంద్రరావు ఒకరు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ను ఊపేస్తున్న కిసిక్ బ్యూటీ శ్రీలీలను కూడా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పరిచయం చేశారు. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వచ్చిన పెళ్లి సందడి చిత్రం ద్వారా శ్రీలీల తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ చిత్రాన్ని గౌరీ రోనంకి తెరకెక్కించిన దర్శకత్వ పర్యవేక్షణ మాత్రం రాఘవేంద్రరావుదే. ఈ సినిమా కమర్షియల్గా విజయం సాధించినప్పటికీ శ్రీలీలకు మాత్రం భారీగా ఆఫర్స్ వచ్చాయి. మాస్ మహారాజు రవితేజతో ధమాకా, స్కంద, భగవత్ కేసరి, ఆదికేశవ, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, గుంటూరు కారం, పుష్ప 2, ది రోల్, రాబిన్ హుడ్, జూనియర్, మాస్ జాతర తదితర చిత్రాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది శ్రీలీల. అయితే తాజాగా శ్రీలీలపై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కామెంట్స్ సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు వైరల్ అయ్యాయి. శ్రీలీల ఇండస్ట్రీకి పరిచయం గురించి మాట్లాడుతూ రాఘవేంద్రరావు కీలక కామెంట్స్ చేశారు. ముందు తన వద్దకు శ్రీలీల మదర్ వచ్చారు. అప్పుడు ఆమెతో 20 ఏళ్ల క్రితం మిమ్మల్ని హీరోయిన్ చేసేవాణ్ణి అని ఆయన చెప్పారు. ఆమె కొంచెం సీనియర్ నటి వైజయంతి మాలలాగే ఉంటుంది అని రాఘవేంద్రరావు అన్నారు. ఆయన స్టేజ్ పైనే ఈ కామెంట్స్ చేశారు. అప్పుడు శ్రీలీల కూడా ఆయన పక్కనే ఉంది. ఈ మాటలు విన్న శ్రీలీల తల్లి ఒక్కసారిగా నవ్వుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు వైరల్ అవుతుంది.